దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ కూడి వచ్చిన మీ అందరూ కూడా ప్రభు పేరిట నా వందనాలండి. మరి ఈ రోజున సమయం అని చాలామంది సమయాన్ని వేస్ట్గా చాలామంది గడుపుతున్నారండి. మరి సమయం విలువ తెలియకుండా ప్రతి ఒక్క మనిషి ఉదయం లెగిసిన కానించి నైట్ పడుకునే వరకు కూడా మరి దేని గురించి ఆలోచిస్తున్నాడండి? మనిషి తన సొంత కార్యముల గురించి ఆలోచించుకొనిచున్నాడు. ఉదయం లెగిసిన కానించి పొద్దున్న 7 గంటలకు టీ, ఉదయం మళ్ళీ 8 గంటలకు టిఫిను, మళ్ళీ మధ్యాహ్నం భోజనం, మళ్ళీ సాయంత్రం మళ్ళీ భోజనం, మళ్ళీ పడుకోవడం. ఇంకా సొంత కార్యములు చేసుకుంటూ ఉదయం లేచిన కాడి నుంచి కూడా రాత్రి పడుకునేంత వరకు కూడా సొంత కార్యాల మీద ఉంటూ కూడా మనిషి దేవుడిచ్చిన సమయాన్ని వృధాగా ఖర్చు పెడుతున్నాడండి. సమయం విలువ చాలా చాలా ప్రాముఖ్యమైనదండి. మరి ఆ సమయాన్ని దేవుడిస్తే ఈ మనిషి దేనికోసం ఈ సమయాన్ని గడుపుతున్నాడండి? వృధాగా ఖర్చు పెడుతున్నాడండి. మరి ఆ సమయం గురించి దేవుడు ఏమంటున్నాడో మనం బైబిల్లో చూసుకుందామండి. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చూసుకుందామండి. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు. చాలమ్మా ఏమంటున్నారండి? దేవుడు సమయమును సద్వినియోగం చేసుకోమంటున్నారండి. సమయాన్ని వేస్ట్గా చేసుకోకండి. దేనికోసం చేయాలండి సమయాన్ని? దేవుని కోసం. మనం ఏ సమయంలో ఏ పని దేవుని కోసం చేయాలని మనిషి ఆలోచించారండి. మరి ఉదయం లేచిన కాడి నుంచి దేవుని కోసం ఎవరైనా ఆలోచిస్తున్నారంటే ఏ ఒక్క మనిషి కూడా దేవుని గురించి ఆలోచించడం లేదండి. ఏ సమయంలో ఏం తిందాం, ఎలా గడుపుదాం, ఎలా బ్రతుకుదామని ఈ జీవితంలో మనిషి ఆలోచించుకుంటున్నాడండి. దేవుని గురించి ఏ ఒక్క మనిషి కూడా ఆలోచించట్లేదు. వ్యర్థమైన జీవితాన్ని బ్రతుక్కుంటూ కూడా సమయాన్ని వేస్ట్గా చేస్తున్నాడు. ఇంకో అధ్యాయం చూసుకుందామండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం చూసుకుందాం. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. ఎవరండి? దేవుని వాక్యమును గైకొనువాడు ధన్యులండి. సమయానుసారం దేవుని వాక్యం చదువుకొని వాటి ప్రకారంగా బ్రతుకువాడే ధన్యుడండి. మరి దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని ఉదయం లేచిన కాడి నుంచి కూడా తన సొంత కార్యముల కోసమే ఏ ఒక్క నిమిషమైనా ఏ సమయంలో అయినా దేవుని గురించి మనిషి ఆలోచిస్తున్నాడు అంటారా? లేదండి. ఎవరు కూడా ఆలోచించడం లేదు. తన సొంత కార్యముల కోసమే ఈ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. మరి ఆ పరలోకపు కన్న తండ్రి ఈ సమయాన్ని మన కోసం ఇచ్చారు. మరి ఎవరన్నా దేవుని కోసం బ్రతుకుతున్నారా అంటే ఎవరో బ్రతకకుండా వ్యర్థమైన జీవితాన్ని బ్రతుకుంటూ కూడా సమయాన్ని వృధాగా ఖర్చు పెడుతున్నాడండి. పనులు పాటులు అనుకొని పిల్లల కోసం తల్లిదండ్రులు, తల్లిదండ్రుల కోసం పిల్లలు, భర్త కోసం భార్య కోసం భర్త, ఇలా బంధుత్వాల కోసం బ్రతుకుతూ కూడా దేవుడిని పక్కన పెట్టి ఆయన్ని ఎంతో బాధ పెడుతూ కూడా బ్రతుకుతున్నారండి మనిషి ఈ భూలోకంలో. ఇంకో అధ్యాయం చూసుకుందాం. జెఫన్యా 2వ అధ్యాయము 1వ వచనం చదవమ్మా. సిగ్గుమాలిన జనులారా నా యొద్దకు రండి. దేవుడు చూసారా ఏమంటున్నారు? సిగ్గుమాలిన జనులారా నా యొద్దకు రండి. మరి అంతలాగా దేవుడు మరి ఎంత బాధ కలిగితే ఆయన మాట అంటారండి? సిగ్గుమాలిన జనులారా నా యొద్దకు రండి అని ఎంతో ఒక తండ్రి బిడ్డలను తిడుతున్నాడంటే ఎంత బాధ కలిగి ఎంత దుఃఖం కలిగితే కానీ తండ్రి ఆ బిడ్డల్ని తిట్టడో కొట్టడండి. మనసు ఇరిగిపోతేనే తప్పించి ఆ బిడ్డల మీద తండ్రి కోపం రాదండి. అలాంటిది మరి మనిషి ఈ రోజున దేవుడికి ఎంత కోపం తెప్పించారంటే సిగ్గుమాలిన జనులారా నా యొద్దకు రండి అని చెప్తున్నారండి. ఇంకో అధ్యాయం చూసుకుందాము. ప్రకటన 12:12. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధముగా మీ యొద్దకు దిగి వచ్చి అన్నది. ఎంత క్రోధంగా అండి! దానికి తెలిసిపోయింది సమయం తక్కువే అని. ఎవరికి తెలిసింది? అపవాదికి తెలిసిపోయింది. మరి ఈ 60-70 ఏళ్ళ జీవితంలో ఈ మనిషికి తెలిసిందా సమయం కొద్దిగా అని?
ఈ రోజున మనిషి 60-70 ఏళ్ల కన్నా ఎక్కువగా బ్రతకట్లేదు. ఆ బ్రతుకు దినములు కూడా తన సొంత కార్యాల కోసమే బ్రతుకు ఉంటే కూడా మరి అపవాదికి చోటిస్తూ దేవునికి చోటు ఇవ్వకుండా సమయాన్ని వృధాగా ఖర్చు పెట్టుకుంటూ వ్యర్థమైన జీవితాన్ని బ్రతుకుతున్నాడు మనిషి. మరి అపవాది బహు క్రోధముగా మనకి ముప్పు తెచ్చి పెడుతుందండి. చాలా నరకంలోకి త్వరగా గెంటడానికి పొంచి ఉందని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. అయినా మనిషికి భయం ఉందా? భయం లేదండి. మనిషికి భయం ఉంటే దేవుడికి చేరువలో ఉంటారండి. మరి దేవుడు ఎందుకు బాధపడుతున్నాడండి? ఆయన మన హృదయముల బయట మనం ఎప్పుడు రమ్మంటామా, హృదయంలోకి ఎప్పుడు వద్దామా అని చెప్పి ఆయన తలుపుల యొద్ద వేచి చూస్తున్నట్టు ఆయన అనుక్షణం మన కోసం ఎదురు చూస్తుంటే ఈ మనిషి ఎవరి కోసం అండి? దేవుడిని బయట పెట్టి అపవాదిని మనసులో పెట్టుకొని అపవాదికి నచ్చినట్టు బ్రతుకుతున్నామండి. ఈ రోజున అపవాది మనుషులకి గుడ్డితనం కలగజేసిందండి. లేదంటే ఇప్పుడు ఈ 60-70 ఏళ్ళ జీవితంలో మనిషి ఎందుకొరకు బతుకుతున్నాడండి? ఏదైనా క్లారిటీ ఉందా మనిషికి? తినడం పడుకోవడం తప్పించి ఏదైనా క్లారిటీ ఉందంటారా? లేదండి, లేదు. లేదంటే అపవాది మహా క్రోధంగా ఎందుకండి అంత సింహాలకు గర్జించవలసిన అవసరం ఏముందండి? ఎందుకంటే సమయం కొద్దిగా ఉందని దానికి తెలిసిపోయింది కాబట్టే మనుషుల్ని నరకంలో వేయడానికి అది ఎన్ని ఆలోచనలతో ఎంత బహుక్రోధంగా మనుషుల్ని పోల్చి ఉందండి. నరకానికి మనల్ని గెంటేయాలని, దేవునికి దూరం పెట్టాలని అది చూస్తుంది. మరి ఈ రోజున మనిషి ఒక 60 ఏళ్ళ ముసలాడు 13 ఏళ్ళ బాలికపై మరి అంత అత్యాచారం చేశాడంటే మరి ఇదంతా అపవాది కల్పించిందే కదండి. లేదంటే మనిషి అసలు తెలుస్తుంది కదా, తన వయసుకి ఈ అమ్మాయి వయసుకి తెలుస్తుంది కదా. మరి ఇలాంటి క్రోధాలన్నీ కూడా ఈ బ్లాక్లో జరుగుతున్నాయి. ఈ రోజున బస్సు యాక్సిడెంట్ జరిగిందండి. మరి అది కూడా అపవాది కల్పించిందే కదండి. అలాంటి లోకంలో ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఎన్నో అపరాధాలు జరుగుతున్నాయి, ఎన్నో ఘోరాలు, ఎన్నో నేరాలు జరుగుతున్నప్పటికీ మనిషి ఇంకా మేలుకోకుండా ఇంకా ఈ వ్యర్థమైన జీవితాన్ని గడుపుకుంటూ సమయాన్ని వృధా చేసుకుంటూ బ్రతుకుతున్నాడండి. మనిషి ఎందుకొరకు బతుకుతున్నాడండి? ఈ రోజు పడుకుంటే తెల్లవారితే మనం లెగుస్తామో లెగమో మన పరిస్థితి ఏంటి అని చెప్పి ఏ రోజైనా ఈ మనిషి ఆలోచించుకున్నాడు అంటే ఏ రోజు లేదండి. మనస్ఫూర్తిగా తిన్నామా, మనస్ఫూర్తిగా పడుకున్నామా అనే లెక్కలోనే ఉంటున్నాడు. కానీ మనం ఈ నైట్ పడుకుంటున్నాం, తెల్లవారితే మనం లెగుస్తామా లెగమా? చనిపోతే మనం ఎక్కడికి వెళ్తాం? దేవుడి దగ్గరికి వెళ్తామా? మనం చేసిన పనులను బట్టే కదండి మనకి జీతం ఉంటుంది. మనం కష్టపడిన కష్టం బట్టే మనకి జీతం ఉంటుంది. అలాంటిది మనం చేసిన పనులు ఎలాంటి పనులు చేస్తున్నాం, మనం ఎలా బ్రతుకుతున్నాం, మన బ్రతుకులు ఏంటని చెప్పేసి ఏ రోజైనా ఏ మనిషి అని ఆలోచించుకుంటున్నాడంటే లేదండి, ఆలోచించుకోవడం లేదండి. కన్ను మోస్తే మనిషి ఎక్కడికి వెళ్తాడు అని చెప్పేసి ఏ ఒక్కరైనా ఆలోచించుకునే మనిషి ఉన్నాడంటే ఈ రోజు లేదండి. మరి ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితం కోసం ఈరోజు మనిషి ఎన్ని రకాలుగా ఎన్నో 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 కష్టాలు పడుతున్నాడు, ఎన్నో బాధలు పడుతున్నాడు. ఈ 60-70 ఏళ్ళ జీవితం కోసం అండి. వ్యర్థమండి, సమస్తం వ్యర్థమని ప్రసంగి గ్రంథంలో 1వ అధ్యాయం 2వ వచనంలో రాశారండి. వ్యర్థము సమస్తము వ్యర్థమే అని చెప్పేసి దేవుడు ఎంత ఇదిగా రాయించినా, ఎంత ప్రేమతో మన కోసం ముందుగా ఈ లేఖనాలను రాయించినా కూడా మరి ఈ రోజున ఈ చదివి కూడా పాప మారుతున్నారండి. మనుషులు మారుతున్నారా? భయం ఉంటుందా? ఒక చీమకు భయపడుతున్నాడు మనిషి, ఒక పురుగుకు భయపడుతున్నాడు మనిషి. మరి దేవుడికి ఎందుకు భయపడతలేదు అంటారు? అంటే దేవుడు కనిపించట్లేదనా? దేవుడు కనిపించట్లేదు కదా అని చెప్పేసి దేవుడు నిర్లక్ష్యం చేస్తున్నారంటారా? అదేనండి నిజంగానే. అంటే చీమ కొడుతుందని భయం వేస్తుంది, పురుగు పాకుతుందని భయం వేస్తుంది. అంటే దేవుడు మరి నీవు రేపొద్దున్న దేవుడికి దూరమైన తర్వాత నరకంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎంత బాధతో ఎంత నరకం చూస్తే రేపొద్దున దేవుడు నీకు చూసి ఎంత బాధపడతాడండి? మన శరీరంలో ఒక చెయ్యి మనకు కాలిపోతే ఎంత బాధ కలుగుతుందండి మనకి. అలాంటిది దేవునిలో భాగమైన మనము నరకంలో పడిపోయిన తర్వాత ఎవరికండి ఆ బాధ? మనకి ఉంటుంది 100 రెట్లు, అంతకన్నా ఎక్కువగా దేవుడికి బాధ ఉంటుందండి. మరి ఆయనలో భాగమైన మనము నరకంలో పడిపోతే మనకి దేవుడికి ఎంత బాధ అండి? మరి ఆయన ఇష్టానుసారంగా మనం బ్రతకాలి కదండి, ఆయన ఆజ్ఞలన్నీ నెరవేర్చాలి కదండి, ఆయనకు నచ్చినట్టు మనం బ్రతకాలి కదా.
మరి ఆయనకి నచ్చినట్టు బ్రతకాలంటే మనం ఏం చేయాలండి? మనం పాపం విడవాలండి. మనము యేసుక్రీస్తు ద్వారా మనం నడవాలి. ఆయన ధరించుకున్న మనము యేసుక్రీస్తు ద్వారా నడవాలండి. మరి ఆనాడు యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి పంపించిన తండ్రి మనం దారి తప్పిపోతున్నామనే కదండి ఈ భూమి మీదకి పంపించారు దేవుడు. నా బిడ్డలైన నా కుమార్తెలు నా కుమారులు దారి తప్పిపోతున్నారు, వాళ్ళని రక్షించడానికి తన జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తు అని ఈ భూమి మీదకి పంపించితే మరి ఆ మరణాన్ని ఏమైనా జ్ఞాపకం ఉంచుకుంటున్నారంటారా మనిషి? లేదండి. ఈ లోకంలో చిన్న హెల్ప్ చేస్తే, ఒక మనిషికి ఇంకో మనిషి చిన్న హెల్ప్ చేస్తే అది ఆ జీవితాంతం కూడా జ్ఞాపకం ఉంచుకుంటాడు మనిషి. ఈ మనిషి చనిపోయినంత వరకైనా, ఆ మనిషి చనిపోయినంత వరకైనా. అలాంటిది మరి ఆయన మరణాన్ని యేసుక్రీస్తు వారు ఎన్నో కొరడాలతో దెబ్బలు, ఎన్నో అవమానాలు పడుతూ కూడా ఆ రోజు మన కోసం దేవుడు ఎంతో ప్రాణత్యాగం చేశారండి యేసుక్రీస్తు వారు. మరి ఆయన మరణాన్ని ఎవరైనా జ్ఞాపకం ఉంచుకొని బ్రతుకుతున్నాడా అంటే లేదండి. ఆయన మరణానికి విలువ లేకుండా చేసేస్తున్నాడు ఈ మనిషి అండి. మరి దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఎవడైనా బ్రతుకుతున్నారా? ఎవరు బ్రతకట్లేదండి. ఎవడు ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నారండి. దేవుడు లేడు, దేవుడు ఉంటే మేము ఎందుకు ఇలా ఉంటామని చెప్పేసి ఎంతో విరోధంగా మాట్లాడుతున్నాడండి దేవుని పట్ల మనిషి. మరి ఆయనే లేకపోతే ఈ సృష్టిలో నువ్వు ఎలాగొచ్చావని చెప్తే దానికి కారణాలు ఉండవండి. మనిషి దగ్గర సమాధానాలు ఉండవండి. మరి ఈ సమయమును దేవుని కొరకు వాడాలి కదండి. ఇంత ప్రకృతిని చేసి దేవుడు మన చేతిలో పెట్టాడు. మరి ఆ ప్రకృతి చేసిన దేవుడు మరి దేవుడు ఉన్నాడని చెప్పకుండా నీ సొంత కార్యములు చూసుకుంటూ, నీ సొంత పనులు చూసుకుంటూ, నీ భార్య బిడ్డల కోసం, నీ భర్త కోసం, నీ పిల్లల కోసం, తల్లిదండ్రుల కోసమే ఈ జీవితాన్ని కొనసాగించితే మరి దేవుడి కోసం నీ బ్రతికి ఎప్పుడు బ్రతుకుతారండి? ఉదయం లెగిసిన కాంచి నీ సొంత కార్యంలో చూసుకుంటున్నావు. ఏ ఒక్క నిమిషం అయినా, ఏ ఒక్క సెకండ్ అయినా దేవుడి గురించి ఎప్పుడైనా అనుకున్నారా? ఈ సమయంలో దేవుని పనిని చేయాలి, ఈ సమయంలో నేను దేవుడి గురించి ఆలోచించాలి, నేను పలానాది ఇలా చెయ్యాలి, దేవుని గురించి ఇలా చెయ్యాలని చెప్పేసి ఎవరైనా ఆలోచనలతో ఉన్నారంటారా? ఎవరు లేరండి. దేవుడి గురించి ఆలోచించే విధంగా ఎవరు లేరు. తన సొంత కార్యంలో అండి ఎన్నో పనులు చూసుకుంటున్నాడు, కానీ దేవుడి పని చేయడానికి ఏమాత్రం కూడా దేవుడికి సమయాన్ని అంటూ ఎవరు ఇవ్వట్లేదండి. ఇంకో అధ్యాయం చూసుకుందాం. ప్రసంగి 1వ అధ్యాయం 2వ వచనం. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము. వ్యర్థం అంటున్నారండి మా దేవుడు. సమస్తము వ్యర్థమే అని చెప్తున్నారండి. 60-70 ఏళ్ళ జీవితంలో నువ్వు ఎంత కష్టపడినా అది వ్యర్థమే. దేని కొరకండి? నువ్వు కష్టపడుతున్న కష్టం, నువ్వు సంపాదిస్తున్న డబ్బు రేపొద్దున నిన్ను పరలోకానికి తీసుకువెళ్తుందా అంటే లేదండి, లేదు, తీసుకెళ్ళదండి. అది ఈ 60-70 ఏళ్ళ జీవితంలో సుఖం కోసమే. కానీ ఆ డబ్బు ఉన్న మనశ్శాంతి లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు భూలోకంలో. డబ్బు కష్టం పొద్దు నుంచి రాత్రి వరకు కష్టపడతాడు, నైట్ పడుకుంటాడు, మళ్ళీ కష్టపడతాడు. నెల వచ్చేసరికి జీతం తీసుకున్నా సరే ఆ జీతం దేనికి అయిపోతుందండి? తినడానికే కదా అయిపోతుంది. తినడానికి నచ్చిన పనులు చూసుకోవడానికి వాటికే అయిపోతుంది. ఇంకా దేనికండి? వ్యర్థమండి. వ్యర్థమైన జీవితం కోసం మనిషి కష్టపడుతున్నాడు. దాదాపు 12 గంటలు 8 గంటలు కష్టపడుతున్నాడు మనిషి. అయినా సరే దేనికోసం అండి? వ్యర్థమైన జీవితం కోసమేనండి. మరి ఈ 8-12 గంటలు దేవుని కోసం ఏ రోజైనా కష్టపడ్డారంటారా? లేదండి. దేవుని కోసం కష్టపడే పిల్లలు అనేది లేరండి ఎవరు కూడా భూలోకంలో. తన సొంతగా మహా అయితే 4-5 గంటలు అంతే. కానీ రోజంతా పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరండి. ఆయన గురించి, ఆయన తలంపులు, ఆయన ఆలోచనలతో ఎవరైనా ఉన్నారా? భార్య కోసం ఆలోచిస్తారు, భర్తల కోసం ఆలోచిస్తారు, తల్లిదండ్రుల కోసం, పిల్లల కోసం. మరి సొంత కుటుంబం కోసం నువ్వు ఆలోచిస్తున్నావే, ఆ కుటుంబాన్ని ఇచ్చిన దేవుడి కోసం నువ్వేం చేస్తున్నావు? దేవుడి కోసం ఏం చేస్తున్నావు నువ్వు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా అంటే అది కూడా లేదండి. దేవుడి కోసం మరి మనం ఆలోచించకపోతే ఎవరు ఆలోచిస్తారండి? మరి ఆయన గురించి ఇప్పుడు నీ భార్య బిడ్డల కోసం నీకు అంత బాధ్యత ఉన్నప్పుడు నీ మీద నీ తండ్రికి ఎంత బాధ్యత ఉంటుందండి? అందుకోసమే కదండి మనకి ఇన్ని మాటలు దేవుడు మరి బైబిల్లో ఇమిడ్చారండి. మరి ఈ మాటలను చూసిన మనిషి మారుతున్నాడు అంటే లేదండి.
లేదు. అయినా భయం ఉండట్లేదు, భక్తి ఉండట్లేదు. దేవుడు అంటే చీమకన్నా దారుణంగా చూస్తున్నాడండి మనిషి. మరి ఎందుకు చూసండి మరి దేవుడు అంటే భయం లేదంటే ఆ మనిషి సమాధానం చెప్పుకోవాలండి. ఇంకా అంతేనండి. ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నానండి.